నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే మన మానవ మెదడు ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ, ఈ రెండింటి మధ్య ఉన్న కొన్ని ఆశ్చర్యకరమైన పోలికల గురించి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దాం. చూడ్డానికి చాలా తేడాగా ఉంటాయి కదా. ఒకటేమో కొన్ని కోట్ల సంవత్సరాల పరిణామం తర్వాత వచ్చిన మన మెదడు, ఇంకొకటేమో మనం ఈ మధ్య తయారుచేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కానీ వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ రెండింటి వెనక ఉన్న ప్రాథమిక ఆలోచన మాత్రం ఒక్కటే. మరి అదేంటో చూద్దామా? అసలు పోలిక వాటి నిర్మాణంలోనే ఉంది. మన మెదడులో కొన్ని కోట్ల న్యూరాన్లుంటాయి. అవి ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ, సంకేతాలు పంపుకుంటూ కొత్త విషయాలు నేర్చుకుంటాయి. సరిగ్గా ఇదే పద్ధతిలో ఏఐలో కూడా ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి. అవి డేటాని విశ్లేషించి కనెక్షన్స్ ఏర్పరుచుకుంటాయి. అంటే ఒకటి బయాలజీ ప్రకారం పనిచేస్తే ఇంకొకటి మ్యాథ్స్ ప్రకారం పనిచేస్తుంది. కాని రెండింటి వెనక ఉన్న సూత్రం ఒక్కటే: కనెక్షన్స్ ద్వారా నేర్చుకోవడం. సరే, వాటి నిర్మాణం గురించి మనకొక ఐడియా వచ్చింది. మరి అవి ఎలా పనిచేస్తాయి? ఇక్కడే అసలు విషయం ఉంది. అదే ఇన్పుట్ క్వాలిటీ. అంటే మనం వాటికి అందించే సమాచారం లేదా సూచనల నాణ్యత అన్నమాట. ఈ సూత్రం చాలా ముఖ్యం. అది మన మెదడైనా ఏఐ అయినా సరే, మనం ఎంత స్పష్టంగా నిర్దిష్టంగా సూచనలిస్తామో వాటినుంచి వచ్చే ఫలితం కూడా అంత అద్భుతంగా ఉంటుంది. అంటే అస్పష్టత ఉంటే గందరగోళం వస్తుంది, స్పష్టత ఉంటేనే అద్భుతమైన ఫలితాలొస్తాయి. ఈ ఉదాహరణ చూస్తే మనకు విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఆర్ట్ క్లాస్లో ఒక స్టూడెంట్ను పిలిచి ఏదైనా క్రియేటివ్గా చెయ్యి అని చెప్తే ఏమవుతుంది? వాళ్లకి ఏం చెయ్యాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతారు. అదే ఒక 8x10 సైజులో నీకు నచ్చిన ప్లేస్ డ్రాయింగ్ వెయ్యి, అందులో ఈ 3 డీటెయిల్స్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్తే అప్పుడు వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా పని పూర్తి చేస్తారు. ఏఐ కూడా సేమ్ టు సేమ్ అంతే. స్పేస్ గురించి చెప్పు అని అడిగితే ఏదో ఒకటి చెప్తుంది. కానీ ఒక మిడిల్ స్కూల్ స్టూడెంట్కి అర్థమయ్యేలా 100 పదాల్లో బ్లాక్ హోల్స్ ఎలా ఏర్పడతాయో చెప్పు అని అడిగితే వచ్చే జవాబు ఎంత క్వాలిటీగా ఉంటుందో చూడండి. కాబట్టి ఏఐతో సరిగ్గా పనిచేయాలంటే ఈ 4 విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటిది, అడిగేది స్పెసిఫిక్గా ఉండాలి. రెండవది, దానికి అవసరమైన కాంటెక్స్ట్ అంటే నేపథ్యం ఇవ్వాలి. మూడవది, మనకు ఎలాంటి ఫార్మాట్లో జవాబు కావాలో కూడా చెప్పాలి. ఇక నాలుగోది, పదాల పరిమితి లాంటి కొన్ని రూల్స్ కూడా పెట్టాలి. నిజానికి ఇవే సూత్రాలు మన మెదడుకు కూడా వర్తిస్తాయి. సరే, మంచి ఇన్పుట్ ఇస్తే మంచి అవుట్పుట్ వస్తుంది. మరి చెడు ఇన్పుట్ ఇస్తే ఏం జరుగుతుంది? ఇక్కడే మన మెదడు, ఏఐ రెండూ ఒకే రకమైన బలహీనతలను పంచుకుంటాయి. అవును, వాటిని మోసం చేయడం కూడా సాధ్యమే. మన మెదడు కొన్నిసార్లు షార్ట్కట్స్ తీసుకుంటుంది. ఉదాహరణకి, మనం ఏదైనా ఒక విషయాన్ని నమ్ముతున్నామనుకోండి, ఆ నమ్మకాన్ని సపోర్ట్ చేసే సమాచారాన్నే ఎక్కువగా ఇష్టపడతాం. దీన్ని కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. అలాగే ఏఐ కూడా అంతే. దానికి ట్రైనింగ్ ఇచ్చిన డేటాలో ఏవైనా పక్షపాతాలుంటే అది కూడా అవే పక్షపాతాలను చూపిస్తుంది. రెండూ కూడా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఆధారంగా తాము చెప్పేది 100% కరెక్ట్ అని చాలా నమ్మకంగా చెప్పగలవు. ఇది మొదటి అతి పెద్ద బలహీనత. ఫేక్ న్యూస్, ప్రచారం, మోసపూరిత కంటెంట్ ఇలాంటివి మన మెదడును, ఏఐని కూడా చాలా సులువంగా తప్పుదారి పట్టిస్తాయి. రెండూ కూడా తప్పుడు డేటా ఆధారంగా తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. ఇక రెండవ బలహీనత విషయానికి వస్తే అది ప్యాటర్న్స్పై ఎక్కువగా ఆధారపడటం. ఈ ప్యాటర్న్స్ గుర్తించే స్కిల్ వల్లే మనం భాష, కొత్త పనులు నేర్చుకుంటాం. కాని కొన్నిసార్లు సంబంధం లేని విషయాల మధ్య కూడా మన మెదడు ఒక ప్యాటర్న్ని చూస్తుంది. ఏఐ కూడా అంతే. డేటాలోని యాదృచ్ఛిక సంఘటనలు కూడా ఒక నమూనాగా భావించి సంబంధం లేని చోట దాన్ని ఉపయోగించే అవకాశముంది. సరే, ఇప్పటిదాకా సమస్యల గురించి మాట్లాడుకున్నాం. మరి పరిష్కారాలేంటి? ఈ బలహీనతల నుండి మనల్ని మనం, అలాగే ఏఐని ఎలా కాపాడుకోవాలి? దీనికోసం ఈ ఆధునిక ప్రపంచంలో ఒక ముఖ్యమైన నైపుణ్యం అవసరం. ఈ 4 వ్యూహాలు చాలా ముఖ్యం. మొదటిది, ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఎక్కడనుంచి వస్తుందో ఎప్పుడూ వెరిఫై చేసుకోవాలి. రెండవది, ఒకే రకమైన అభిప్రాయాలకు అత్తుకుపోకుండా రకరకాల సోర్సెస్ని పరిశీలించాలి. మూడవది, మన ఆలోచనలను అలాగే ఏఐ ఇచ్చే సమాధానాలను కూడా ప్రశ్నించే అలవాటు చేసుకోవాలి. ఇక చివరిగా, మన సొంత పక్షపాతాల గురించి, ఏఐ లిమిటేషన్స్ గురించి తెలుసుకుని ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. అంతిమంగా ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే స్వీయ అవగాహన. మన ఆలోచనా విధానంలో ఉండే లోపాలను
టెక్నాలజీ పరిమితులను మనం అర్థం చేసుకున్నప్పుడే వాటిని దాటి తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. అదే మొదటి అడుగు. ఇప్పటిదాకా మనం చర్చించుకున్న ఈ విశ్లేషణ మొత్తాన్ని ఇప్పుడు 3 కీలకమైన పాయింట్స్ రూపంలో చూద్దాం. ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినవి ఇవే. 1. మంచి ఇన్పుట్ ఇస్తేనే మంచి అవుట్పుట్ వస్తుంది. ఇది మన మెదడుకు, ఏఐకి రెండింటికీ వర్తిస్తుంది. 2. రెండూ కూడా పక్షపాతాలకు, తప్పుడు సమాచారానికి ఒకేలా మోసపోయే అవకాశముంది. 3. ఈ సవాళ్లను ఎదుర్కోడానికి మనకు కావలసిన అత్యంత ముఖ్యమైన ఆయుధం క్రిటికల్ థింకింగ్, అంటే విమర్శనాత్మక ఆలోచన. ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఆలోచనా విధానానికి ఒక అద్దంలాంటిదైతే, దానిలో కనిపించే లోపాలను అధ్యయనం చేయడం ద్వారా మన సొంత ఆలోచనా విధానంలో ఉన్న బలహీనతల గురించి మనం ఏం నేర్చుకోవచ్చు? ఒకసారి ఆలోచించండి.